ముంపులోని జనాన్ని సర్కార్ పట్టించుకోలేదన్న పిటిషనర్లు. రిపోర్టుపై హైకోర్టు అసంతృప్తి. 500 కోట్లు ఎవరికిచ్చారని కామెంట్. బిల్లులు తిప్పి పంపిన కారణాలు చెప్పినా బద్నాం చేస్తున్నారు. త్వరలో వరద బాధిత ప్రాంతాలకు వెళ్తానన్న గవర్నర్. మరోసారి మహారాష్ట్ర టూరుకు పోయిన కేసీఆర్. కవి సాఠే జయంతికి హాజరు. అక్కడే పార్టీ చేరికలు. అనర్హత విచారణపై మంత్రి కొప్పుల పిటిషన్ కొట్టేసిన హైకోర్టు. 3 ఏళ్లు వాదనలు జరిగాక కొట్టేయడం కుదరదన్న బెంచ్. అసెంబ్లీ వ్యూహంపై నేతలతో చర్చించిన కిషన్ రెడ్డి. బాధితుల్ని వదిలేసి కేసీఆర్ రాజకీయానికి పోయారన్న రఘునందన్. బాధితులను ఆదుకోవాలని గవర్నర్కు కాంగ్రెస్ నేతల వినతి. జనం ప్రాణాలు పోయినా కేసీఆర్ పట్టించుకోరన్న ఎంపీలు. కమిషన్లొచ్చే పనులు తప్ప సర్కారు ఏం చేయట్లేదు. ఉచిత విద్య, వైద్యం మేనిఫెస్టోల్లో ఉండాలన్న నేతలు. మణిపూర్లో శాంతి భద్రతలు అనే మాటే లేదని సుప్రీం ఫైర్. డీజీపీకి సమన్లు. సోమవారం కోర్టుకు రావాలని ఆదేశం. హర్యానాలో హింసకు 2 పోలీసులు సహా 6 బలి. అల్లర్ల వెనుక కుట్ర ఉంది. సమగ్ర విచారణ చేస్తామన్న సీఎం ఖట్టర్. లోక్సభలో ఢిల్లీ బిల్లు. ఆర్డినెన్స్ అధికారం మాకుందన్న అమిత్ షా. పార్లమెంట్లో ఆగని నిరసనలు. రేపు రాష్ట్రపతిని కలవనున్న విపక్షాలు. డీటెయిల్స్ చూద్దాం. పెండింగ్ బిల్లుల వ్యవహారంపై గవర్నర్ తమిళిసై మరోసారి స్పందించారు. ఎవ్వరికీ వ్యతిరేకంగా వ్యవహరించడం లేదన్నారు. బిల్లులు ఎందుకు తిప్పి పంపాల్సి వచ్చిందో కారణాలు చెప్పినట్లు తెలిపారు. బిల్లుల్ని తిప్పి పంపడం తన ఉద్దేశం కాదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తనపై తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. బిల్స్ తిరస్కరించిన కారణాలపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలన్నారు గవర్నర్ తమిళిసై. I have clearly given my explanation about each and every bill, and the explanation to the speaker which should be tabled in the assembly, so that why I have I have returned the bill. So without any reason. Every bill had a reason to return. 3 bills I have endorsed, and other bills they had some reasons, valid reasons, and I have clearly mentioned. So I cannot be blamed that in a biased manner I am acting, and I am well aware of the situation of Telangana, and I have clearly mentioned about the clarifications, and I have clearly mentioned about the objections why I have returned the bill. So it is done in a very clear-cut manner. అణగారిన వర్గాల కోసం అన్నాభావ్ సాఠే గొంతెత్తారని చెప్పారు సీఎం కేసీఆర్. మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా వాటెగావ్ తాలూకా కేంద్రంలో నిర్వహించిన అన్నాభావ్ సాఠే జయంతి వేడుకల్లో పాల్గొన్నారు కేసీఆర్. వైద్య, ఆరోగ్య రంగంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా ఉందన్నారు మంత్రి హరీష్ రావు. అటు మంత్రి కొప్పుల ఈశ్వర్ అనర్హత పిటిషన్ కు సంబంధించి కొప్పుల అభ్యర్థనను తిరస్కరించింది హైకోర్టు. అణగారిన వర్గాల కోసం అన్నాభావ్ సాఠే గొంతెత్తారని చెప్పారు సీఎం కేసీఆర్. అణగారిన వర్గాల పక్షాన అన్నాభావ్ అనేక రచనలు చేశారని గుర్తు చేశారు. మహారాష్ట్ర పర్యటనలో కొల్లాపూర్ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు సీఎం. ఆ తర్వాత సాంగ్లీ జిల్లా వాటేగావ్ తాలూకా కేంద్రంలో నిర్వహించిన అన్నాభావ్ సాఠే జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. అన్నాభావ్ సాఠేకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు కేసీఆర్. రష్యా వంటి దేశాలు ఆయనను గుర్తించినా భారతదేశం పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. अन्नाभाऊ साठे को पहचाना, लेकिन हिंदुस्तान ने नहीं पहचाना. उन्होंने पहचाना और खास यहाँ के प्रधानमंत्री को इतला करके उनको रशिया भी बुला लिया, सम्मानित किया, और ऑल रशिया लाइब्रेरी में आज अन्नाभाऊ साठे का मूर्ति को भी प्रतिष्ठापन किया. रूस सरकार ने अन्नाभाऊ साठे को इंडियन मैक्सिम गोर्की कहा है, भारत के मैक्सिम गोर्की. उनके प्रति इस देश में कोई सम्मान का भावना नहीं है. ये बड़ी दुख की बात है. వైద్య ఆరోగ్య రంగంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా ఉందన్నారు మంత్రి హరీష్ రావు. కరోనా కంటే పెద్ద జబ్బులొచ్చినా రాష్ట్రం తట్టుకుంటుందని చెప్పారు. హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో 108 అంబులెన్స్లో అమ్మఒడి వాహనాల్ని సీఎం కేసీఆర్ జెండా ఊపి ప్రారంభించారు. వైద్య ఆరోగ్య శాఖలో కొత్తగా 466 వాహనాలను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు హరీష్. ఒకే రోజు 466 అంబులెన్స్లు, అమ్మఒడి వాహనాలు రావడం అనేటువంటిది నిజంగా నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ వాహనాలు తప్పకుండా మరింత మెరుగైన సేవలు ప్రజలకు అందించడానికి ఉపయోగపడతాయి. ఈ రోజు మనం కొత్తగా అందిస్తున్నటువంటి వాహనాల్లో 204 108 వాహనాలు,
228 అమ్మఒడి వాహనాలు, 34 పరమపద వాహనాలను ఈరోజు కొత్తగా మనం అందించడం జరుగుతూ ఉంది. మంత్రి కొప్పుల ఈశ్వర్కు మరోసారి షాక్ ఇచ్చింది హైకోర్టు. అనర్హత పిటిషన్కు సంబంధించి కొప్పుల అభ్యర్థులను తిరస్కరించింది హైకోర్టు. తన ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను తిరస్కరించాలని కోరుతూ మంత్రి కొప్పుల దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. ధర్మపురి నియోజకవర్గం నుంచి అక్రమ పద్ధతుల్లో కొప్పుల ఈశ్వర్ గెలిచారని 2018 కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిటిషన్ వేశారు. లక్ష్మణ్ దాఖలు చేసిన పిటిషన్ను తిరస్కరించాలంటూ కొప్పుల ఈశ్వర్ మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది. 3 ఏళ్ల పాటు విచారణ జరిపి అడ్వకేట్ కమిషన్ దగ్గర వాదనలు ముగిశాక ఇప్పుడు సాధ్యం కాదని స్పష్టం చేసింది హైకోర్టు. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నేదునూరు గ్రామంలో నిరుపేద దళితుల ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. 60 కుటుంబాలకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు ఎమ్మెల్యే రసమై బాలకిషన్. మిగిలిన వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఎప్పుడిస్తారని ఎమ్మెల్యేను నిలదీశారు కాంగ్రెస్ ఎస్సీసీఎల్ నేతలు. బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. అసెంబ్లీ సెషన్ కు రెడీ అవుతోంది బీజేపీ. స్టేట్ పార్టీ చీఫ్ కిషన్ రెడ్డితో ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. వర్షాలు, వరదలతో నష్టపోయిన రైతులు, పబ్లిక్ సమస్యలపై సభలో ప్రధానంగా ప్రస్తావించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. మెట్రోపై సర్కార్వి హామీలేనన్నారు ఎమ్మెల్యే రఘునందన్ రావు. 9 ఏళ్లలో పాత బస్తీకి ఎందుకు మెట్రో వేయలేదో చెప్పాలన్నారు. అభివృద్ధి పేరుతో బీఆర్ఎస్ నేతలు కోట్లు దోచుకుంటున్నారని ఆరోపించారు కమలం లీడర్లు. హైదరాబాద్ నాంపల్లి బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో భేటీ అయ్యారు బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధానంగా చర్చించారు. ప్రజా సమస్యలతో పాటు ప్రభుత్వ వైఫల్యాలపై సభలో సర్కార్ను నిలదీయాలని నిర్ణయించారు. ఇక ఇటీవల భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన రైతులు, పబ్లిక్ సమస్యల్ని సభలో ప్రధానంగా ప్రస్తావించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. వర్షాలు, వరదలతో రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సీఎం మహారాష్ట్రలో పొలిటికల్ టూర్లు వేస్తున్నారని విమర్శించారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. సీఎం మహారాష్ట్ర వెళ్లే స్పెషల్ ఫ్లైట్ ఖర్చుతో మోరంచ గ్రామ ప్రజలకు అన్నం పెట్టొచ్చన్నారు. 9 ఏళ్లలో పాత బస్తీకి ఎందుకు మెట్రో వేయలేదని ప్రశ్నించారు రఘునందన్. త్వరలో బీజేపీ ఫ్లోర్ లీడర్ నియామకం ఉంటుందన్నారు. అన్న కొడుకు ప్రమోషన్ కోసం సారియాల మహారాష్ట్ర పోతున్నాడు. మోరంచ కోసం పోతలేడు. మోరంచలో చచ్చిపోయిన 41 మంది కోసం పోడు. ఊరంతా ఇటు తగలబడతా ఉంటే మహారాష్ట్రకు పోతా ఉన్నాడు. పొద్దుగాల స్పెషల్ ఫ్లైట్, పొద్దుకి స్పెషల్ ఫ్లైట్. ఈ స్పెషల్ ఫ్లైట్ లో ఖర్చిస్తే మోరంచల బువ్వ వడ్డీ పెట్టొచ్చు 3 రోజులు. అక్కడ ఉన్నటువంటి రైతన్నలకి మేము అండగా ఉంటామని చెప్పేందుకు నీకు మనసెందుకు వస్తలేదు కేసీఆర్ అని చెప్పి ఈ సందర్భంగా మేము సూటిగా అడుగుతా ఉన్నాం. హైదరాబాద్ ఉప్పల్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు బీజేపీ నేతలు. మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు యువ మోర్చా నాయకులు. బెల్ట్ షాపులు, గంజాయి విక్రయాల్ని అరికట్టాలని ఉప్పల్ ఎక్సైజ్ పిఎస్ దగ్గర నినాదాలు చేశారు. గంజాయి అమ్మేవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి పేరుతో సర్కార్ నిధులను దోచుకుంటోందని ఆరోపించారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఇంద్రసేనారెడ్డి. మంత్రి కేటీఆర్ తెలంగాణకు యాక్టింగ్ చీఫ్ మినిస్టర్ గా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. 2015లో గ్రేటర్ ఎన్నికల ముందు గుంతలు 100 రోజుల ప్రణాళికలో కనిపించకుండా చర్యలు తీసుకుంటామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. రెయిన్స్ కి సంబంధించినటువంటి సమస్యల గురించి మేము మాట్లాడుతుంటే ఈరోజు టీఆర్ఎస్ నాయకులు వర్షాలు పడుతుంటే రాజకీయాలు చేస్తున్నారు, రాజకీయాలు మాట్లాడుతున్నారని చెప్తున్నారు. రాజకీయాలు ఎవరు మాట్లాడుతున్నారు? నువ్వు మాట్లాడుతున్నావు. సమాజానికి వ్యతిరేకమైనటువంటి చర్యలు నువ్వు చేపడుతున్నావు. మేము ఉన్న విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాం, ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం. కానీ నీది చెవిటి ప్రభుత్వం, గుడ్డి ప్రభుత్వం, మొద్దు ప్రభుత్వం. నీవు ఈరోజు మాట్లాడుతున్నావు. రాజ్భవన్ లో గవర్నర్ తమిళసైని కలిశారు బీజేపీ నాయకులు. మేడ్చల్ జిల్లాలో ఉన్న ఐడీపీఎల్, హెచ్ఎంటీ కంపెనీలకు చెందిన విలువైన భూములను స్థానిక బీఆర్ఎస్ నాయకులు కబ్జాలు చేసి అమ్ముకుంటున్నారని గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. భూముల్ని కాపాడాలని కోరారు. అధికార పార్టీ నాయకులు, అధికార పార్టీ యొక్క ప్రజాప్రతినిధులు కలిసి హెచ్ఎంటీకి సంబంధించినటువంటి ఒక 50 ఎకరాల భూమి, ఐడీపీఎల్ సంబంధించి 100 ఎకరాల పైగా భూములను కబ్జా చేసుకొని అమ్ముకుంటా ఉన్నారు. ఒక్కొక్క ఎకరా దాదాపు 30 కోట్ల రూపాయల విలువైనటువంటి ఈ భూములు దాదాపు 5,000 కోట్ల రూపాయల యొక్క విలువ గల భూములను ఇప్పటికే కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా ఉన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బోగస్ ఓట్లపై బీఆర్కే భవన్ లో రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజుకు ఫిర్యాదు చేశారు బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు గౌతమ్ రావు. నియోజకవర్గంలో ఒకే ఇంట్లో 100 నుంచి 300 ఓట్ల వరకు బోగస్ ఓట్లున్నాయని చెప్పారు. వెంటనే బోగస్ ఓట్లను తొలగించాలని ఈసీని కోరారు.
ఢిల్లీకి వెళ్లారు పాలమూరుకు చెందిన ముఖ్య నేతలు. రేపు కాంగ్రెస్ లో చేరనున్నారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డితో పాటు పలువురు ముఖ్య నేతలు. రేపు ఉదయం 9 గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అవుతారు. తర్వాత ఖర్గే సమక్షంలో పార్టీలో చేరనున్నారు. అయితే కొల్లాపూర్లో భారీ బహిరంగ సభ పెట్టి ప్రియాంక గాంధీ సమక్షంలో పార్టీలో చేరాలని అనుకున్నారు. కానీ భారీ వర్షాలతో ఇప్పటికే 2 సార్లు సభ వాయిదా పడింది. దీంతో ఆగస్టు 6న మరోసారి సభ నిర్వహించాలనుకున్నా వాతావరణం అనుకూలించే పరిస్థితి లేకపోవడంతో రేపే కాంగ్రెస్లో చేరాలని డిసైడ్ అయ్యారు లీడర్లు. మణిపూర్ అంశంపై విపక్షాలు ఆందోళన చేస్తుండగానే సభలు పలు కీలక బిల్లులు తీసుకొచ్చింది కేంద్రం. ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సభలో ప్రవేశపెట్టారు. విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇటు రాజ్యసభలోనూ గందరగోళం కొనసాగింది. 3 బిల్లులను మూజువాణి ఓటుతో ఆమోదించారు. అవిశ్వాసంపై చర్చకు ఆగస్టు 8 నుంచి 3 రోజుల పాటు అనుమతించారు స్పీకర్ ఓం బిర్లా. పార్లమెంటు ఉభయ సభల్లో ఇవాళ కూడా మణిపూర్ అంశంపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. ఆందోళన మధ్య ఉభయ సభల్లో పలు బిల్లులు తీసుకువచ్చింది కేంద్రం. ఢిల్లీ వివాదాస్పద ఆర్డినెన్స్ ను కేంద్ర హోం సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ సభలో ప్రవేశపెట్టారు. దీనిపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఢిల్లీ రాష్ట్రానికి సంబంధించి ఏదైనా చట్టాన్ని ఆమోదించే అధికారం రాజ్యాంగం సభకు కల్పించిందని అమిత్ షా సభలో ప్రకటించారు. విపక్షాలు రాజకీయ లబ్ధి కోసమే బిల్లును వ్యతిరేకిస్తున్నాయని అన్నారు. ఢిల్లీకి సంబంధించి పార్లమెంట్ ఏదైనా చట్టాన్ని తీసుకురావచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. इसमें स्पष्ट उल्लेख है संविधान में कि उपखंड की किसी बात से संघ राज्य क्षेत्र या किसी भी भाग के लिए किसी भी विषय के संबंध में इस संविधान के अधीन विधि बनाने की संसद की शक्ति का अल्पीकरण नहीं हो सकता। संसद के नियमों के आधार पर भी इसका कोई आधार नहीं बनता है। इसीलिए इस बिल को संसद के सामने पेश करने की अनुमति दी जाए. సహకార సమాఖ్య విధానాన్ని ఈ బిల్లు పూర్తిగా ఉల్లంఘిస్తోందని కాంగ్రెస్ లోక్సభ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి ఆరోపించారు. ఇది సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకమన్నారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాలను విస్తృతం చేయడానికే ఈ బిల్లు తెస్తున్నారని ఆరోపించారు. उच्चतम न्यायालय की फैसले से यथास्थापित दिल्ली सरकार के अधिकार और उसकी स्वतंत्रता को काम करना है। उच्चतम न्यायालय की फैसले को बदलने की कोशिश कर और दिल्ली सरकार के मामलों में हस्तक्षेप कर केंद्र सरकार संघवाद के उस महत्व को कमजोर करना चाहती है जो हमारी मजबूत और कार्यात्मक लोकतंत्र के लिए आवश्यक है. విపక్షాల ఆందోళన మధ్య లోక్సభలో ఇవాళ కీలక బిల్లులు ఆమోదం పొందాయి. జనన మరణ రిజిస్ట్రేషన్ సవరణ బిల్లుకు దిగువ సభ ఆమోదించింది. రాజ్యాంగ షెడ్యూల్డ్ కులాలు ఆర్డర్ ఫర్షోర్ ఏరియాస్ మినరల్ సవరణ బిల్లును సభ ఆమోదించింది. రేపు ఢిల్లీ ఆర్డినెన్స్ పై సభలో చర్చ జరగనుంది. ఢిల్లీ ఆర్డినెన్స్ కు సభలో కేంద్రానికి మద్దతిస్తామని బీజూ జనతాదళ్ ప్రకటించింది. విపక్షాల అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయనున్నట్లు ఆ పార్టీ ఎంపీ సుస్మత్ ప్రకటించారు. And we will be opposing the no confidence motion brought by the opposition. In this regard, a 3-line whip has been issued by the party, both to the Lok Sabha and the Rajya Sabha MPs, to be present in the House and do the needful. రాజ్యసభలోనూ ఇవాళ వాయిదాల పర్వం కొనసాగింది. మణిపూర్ అంశంపై విపక్షాలు ప్లకార్డులు ప్రదర్శించారు. విపక్షాల ఆందోళనతో పలుసార్లు సభ వాయిదా పడింది. మధ్యాహ్నం తర్వాత తిరిగి ప్రారంభమైన సభలో పలు బిల్లులపై చర్చ తర్వాత ఆమోదించారు. మల్టీ కోఆపరేటివ్ సొసైటీ చట్ట సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదించింది. पूरी दुनिया मानती है कि सस्टेनेबल यूज के लिए प्रधानमंत्री जी का जो मिशन है एनवायरमेंट फ्रेंडली लाइफस्टाइल मिशन लाइफ, उसको मजबूत करने के लिए अमृतकाल के भारत के लिए ये बायोडायवर्सिटी का कानून हम संशोधन के साथ लाए हैं. Clause 1, the enacting formula and the title are adopted. Shri Bhupendra Yadav to move that the bill be passed. లోక్సభలో కేంద్రంపై విపక్షాల అవిశ్వాస తీర్మానంపై చర్చకు తేదీలు ఖరారయ్యాయి. ఆగస్టు 8, 9, 10 తేదీల్లో అవిశ్వాసంపై చర్చించనున్నారు. ఈ ఉదయం సమావేశమైన లోక్సభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. అంతకుముందు బీఏసీ సమావేశం నుంచి విపక్షాలు వాకౌట్ చేశాయి. మణిపూర్ పై సభలో ప్రధాని ప్రకటన చేయాల్సిందేనన్నారు విపక్ష ఎంపీలు. చర్చకు ప్రతిపక్షాలు సిద్ధంగా లేవని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు ఖర్గే. తాము దీర్ఘకాలిక చర్చను కోరుతున్నామన్నారు. విపక్షాలను మాట్లాడనివ్వకుండా చేసే చర్చ అవసరం లేదన్నారు. మణిపూర్ అంశంపై చర్చకు 11 రోజులుగా వేచి చూస్తున్నామన్నారు ఖర్గే. మణిపూర్ లో పర్యటించిన ఎంపీల బృందం రేపు రాష్ట్రపతిని కలవనున్నారు. శాంతి స్థాపనకు కృషి చేయాలని కోరనున్నట్లు చెప్పారు.
सदन में रहकर जवाब देने के बजाय ये बाहर जवाब देते हैं, बाहर हमको टीका टिप्पणी करते हैं। अरे भाई आप सदन में आओ, अपनी बात रखो, हम भी उसको उत्तर देंगे। बट ही इज गोइंग आउटसाइड एंड टेलिंग, जस्ट ही इज टेकिंग एडवांटेज ऑल दीज थिंग्स టు మేక్ ఎలక్షన్ ప్రొపగండా। ఉదయం పార్లమెంటు సమావేశాల కంటే ముందు తన ఛాంబర్లో ఇండియా కూటమి ఎంపీలు సమావేశమయ్యారు. సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. మణిపూర్లో ప్రభుత్వ పోలీసుల నిర్లక్ష్యంపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడింది. అసలు మణిపూర్లో శాంతి భద్రతలనే మాటే లేదని చెప్పింది. అక్కడి ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తోందని నిలదీసింది. 3 నెలలుగా రాష్ట్రం మండుతుంటే ఏం చర్యలు తీసుకున్నారని క్వశ్చన్ చేసింది. ఎఫ్ఐఆర్లు ఎందుకు నమోదు చేయలేదని పోలీసులను ప్రశ్నించింది. పూర్తి నివేదికతో సోమవారం తమ ముందు మణిపూర్ డీజీపీ హాజరు కావాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. శాంతి భద్రతలను కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కామెంట్ చేసింది. పోలీసుల విచారణ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణలో అడుగడుగున లోపాలున్నాయని చెప్పింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు అన్న మాటే లేదని అంది. ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తోందని నిలదీసింది. 6500 ఎఫ్ఐఆర్ల దర్యాప్తును సీబీఐకి అప్పగించడం సాధ్యం కాదని చెప్పింది. That's all for now. Stay tuned.